చంద్రిక హరితలు పట్నంలో ఒక చిన్న గదిలో రెంటుకున్నారు. హరిత పట్నంలోని ఒక పెద్ద కాలేజీలో చదువుతుంది. ఇంటి నుండి వాళ్ళ నాన్న అక్కా చెల్లెలకి డబ్బు పంపేవాడు. కానీ ఆ డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు. అలా ఒక రోజున గదిలో కూర్చున్న అక్క దగ్గరికి వెళ్ళింది హరిత. అక్క, నాన్న పంపించే డబ్బులు నాకేమాత్రం సరిపోవట్లేదు. నేనింకా పెద్ద చదువులు చదవాలనుకుంటున్నాను. అమ్మా నాన్నకొచ్చే డబ్బులు అంతంత మాత్రమే కదా చెల్లి. ఇప్పుడు ఇంకా పెద్ద చదువులంటే కష్టం కదా. ఏమో అక్క, నేను బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటున్నాను. కానీ అది జరుగుతుందో లేదో. నువ్వు బాధపడకలే చెల్లి, నేనేదో ఒక మార్గం వెతికి నేను చదివిస్తానులే. ఎలా చదివిస్తావక్క? నువ్వు కూడా చదువుకోవాలి కదా. చెల్లి, నీ కాలేజీకి టైం అయింది, నువ్వు వెళ్ళు. నువ్వు సాయంత్రం వచ్చేలోపు నేనే ఏదో ఒక మార్గం చెప్తాను. అలాగే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హరిత. ఇక చంద్రిక ఆలోచనలో పడింది. చెల్లేమో పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటుంది. కానీ అమ్మా నాన్న పంపే డబ్బులేమో సరిపోవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ చెల్లిని మాత్రం చదివించాలి. అలా ఆలోచించసాగింది. అలా కాసేపటికి చంద్రికకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. నా చదువు ఆపేసి చెల్లిని చదివిస్తే ఎలా ఉంటుంది? చెల్లొచ్చాక ఈ విషయం గురించి మాట్లాడాలి అని కాలేజ్కి బయలుదేరింది. సాయంత్రం అవుతుంది. ఇద్దరు ఇంటికొచ్చారు. చెల్లి, ఇలారా. చెప్పక్క, ఏమైనా ఆలోచించావా? ఆ విషయం గురించి చెప్పాలని నిన్ను పిలిచాను చెల్లి. సరే చెప్పక్క. చెల్లి, నేను చదువుని ఆపేద్దాం అనుకుంటున్నాను. అమ్మా నాన్న నాకు పంపే డబ్బుతో నిన్ను చదివిద్దాం అనుకుంటున్నాను. అలా అనగానే హరిత షాక్ అవుతుంది. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నీ చదువుని ఆపేస్తావా? అలా వద్దక్క. నా కోసం నీ చదువుని ఆపడం నాకిష్టం లేదు. నేనెలాగో డిగ్రీ వరకు చదివాను. ఇది చాలే చెల్లి. అయినా నువ్వేం చదవాలనుకుంటున్నావు? అక్క, నాకు ఐఏఎస్ చదవాలనుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. నాన్న మనిద్దరికి పంపే డబ్బులు కూడా సరిపోవక్క. చెల్లి, అయితే నేను ఏదైనా జాబ్ చేస్తానులే. ఏమో, నువ్వు చదువు మానేయడం అంటే నాకు ఇష్టం లేదు. సర్లే, డిన్నర్కి టైం అవుతుంది కదా, పద తిందాం. అలా ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. ఇక తర్వాతి రోజు ఉదయం, చెల్లి, నేను కాలేజ్కి వెళ్తున్నాను. నీకోసం వంట చేసి బాక్స్లో పెట్టాను, తీసుకెళ్ళడం మర్చిపోకు. అలాగేనక్క. అలా చంద్రిక కాలేజ్కి బయలుదేరింది. వెళ్లే మార్గంలో ఒక కంపెనీ దగ్గర ఆగింది. అక్కడ పెద్ద బోర్డు మీద మోడలింగ్కి అమ్మాయి కావాలను, వెంటనే సంప్రదించండి అని రాసి ఉంది. చంద్రిక కొంచెం ఆతురతతో, అలాగే కొంచెం భయంతో లోపలికి అడుగుపెట్టింది. వెళ్లగానే అక్కడ రిసెప్షనిస్ట్, ఏమైందమ్మా, ఎవరిని కలవాలి? మేడం, నేను మోడలింగ్ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. మీరు బయట బోర్డు పెట్టారు కదా, దాని గురించని వచ్చాను. ఓ, దానికోసం వచ్చారా? సరే, ఈ ఫామ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూ రూమ్ ఉంది, అక్కడ వెయిట్ చేయండి అని ఇంటర్వ్యూ అప్లికేషన్ ఫామ్ ఇస్తుంది. చంద్రిక ఫామ్ ఫిల్ చేసి రూమ్లో కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఒక మహిళ బయటకొచ్చి లోపలికి రమ్మని పిలిచింది. హాయ్ చంద్రిక, నీ డీటెయిల్స్ చూసాం. మోడలింగ్లో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? లేదు మేడం, నా చెల్లి చదువు కోసం ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను. బాగుంది, నీకు వర్క్ రాదు కాబట్టి కొన్ని రోజుల పాటు మేమే ట్రైనింగ్ ఇస్తాం. నెలకి 15,000 రూపాయల వరకు ఇస్తాము. నీకు ఓకే అయితే రేపే మీరు జాయిన్ అవ్వచ్చు. చంద్రిక ఏమాత్రం ఆలోచించకుండా, నాకు ఓకే మేడం, నేను రేపే జాయిన్ అవుతాను అని ఆనందంగా బయటకొచ్చింది. ఈ విషయం ఎలాగైనా చెల్లికి చెప్పాలి, చాలా సంతోషపడుతుంది అంటూ ఇంటికి బయలుదేరింది. చంద్రిక ఇంటికి వెళ్లేసరికి హరిత ఇంట్లో లేదు. మర్చిపోయా, చెల్లి కాలేజ్కి వెళ్ళింది కదా. సరే, తనొచ్చాక ఈ విషయం చెప్పాలి. సాయంత్రం అయ్యేసరికి హరిత కాలేజ్ నుంచి ఇంటికొచ్చింది. చంద్రిక ఆనందంతో చెల్లెల్ని పిలిచింది. చెల్లి, ఇలారా, నీకోసం ఒక మంచి వార్త ఉంది. ఏంటక్క? నేను ఒక మోడలింగ్ కంపెనీలో జాయిన్ అవబోతున్నాను. నెలకి 15,000 రూపాయల వరకు ఇస్తారు. ఇక మనకి నీ చదువు గురించి దిగులేదు. అక్క, నిజంగానా? నువ్వు నా కోసం మోడలింగ్ చేయాలనుకుంటున్నావా? అవును చెల్లి, నువ్వు బాగా చదివి పెద్ద స్థాయిలో ఉండాలి. థ్యాంక్స్ అక్క, నీ కష్టం ఎప్పటికీ వృధా కానివ్వను. నేను బాగా చదివి తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని అంటుంది హరిత. ఇక మరుసటి రోజే చంద్రిక జాబ్లో జాయిన్ అయింది. అలా తన చెల్లెలి చదువు కోసం జాబ్ చేసి ఆ వచ్చిన శాలరీతో తనని చదివిస్తుంది. ఒక రోజున చంద్రిక తండ్రి శేఖర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్నా, ఎలా ఉన్నావు? బావున్నాను తల్లి, పట్నంలో పని పడిందమ్మా, నేను వస్తున్నాను, సాయంత్రంలోగా అక్కడ ఉంటాను. ఈ విషయం చెప్దామని నీకు ఫోన్ చేశాను. అవునా, సరే రండి నాన్న అని ఫోన్ పెట్టేసింది చంద్రిక. ఫోన్ పెట్టేసిన చంద్రిక మనసులో భయం మొదలైంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, నాన్న పట్నానికి వస్తున్నారు. మోడలింగ్ చేస్తున్న విషయం తెలిస్తే ఏమవుతుందో.
నాన్న అర్థం చేసుకుంటారో లేదో. ఇక సాయంత్రం అవుతుంది. చెప్పినట్టుగానే శేఖర్ పట్నానికి వచ్చి ఇంటి తలుపు తట్టాడు. చంద్రిక, అమ్మా హరిత. చంద్రిక కొంచెం భయంతోనే తలుపు తెరిచింది. నాన్న లోపలికి రండి. శేఖర్ లోపలికి రాగానే కాసేపు మౌనంగా ఉండి ఒక్క క్షణం పాటు ఆమెను గమనించాడు. నీ ముఖంలో ఏదో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. సరిగా నిద్రపోవటం లేదా తల్లి? ఎందుకు నన్ను చూసి అంతలా భయపడుతున్నావు? అలా ఏం లేదు నాన్న. అంతలోని హరిత కూడా లోపల నుంచి వచ్చింది. నాన్న ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? బావున్నాను తల్లి. అక్కెందుకమ్మా నన్ను చూసి కంగారు పడుతుంది? అలా ఏం లేదు నాన్న. ఇక అప్పుడే చంద్రిక తన మనసులో నాన్న ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈ విషయం నాన్నకి చెప్పాలి అని అనుకుంటుంది. నాన్న, నీకు నేను ఒక విషయం చెప్పాలి. చెప్పు తల్లి. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకమ్మా? నాన్న, హరిత ఐఏఎస్ చదవాలనుకుంటుంది. అంత డబ్బు మీరు పంపలేరని నేను చదువు ఆపేసి మోడలింగ్ జాబ్ చేస్తున్నాను నాన్న. అంతే. శేఖర్ ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. ఏంటి తల్లి నువ్వు చెప్పేది? నాకు తెలియకుండా మీరిక్కడ ఇన్ని పనులు చేస్తున్నారా? అయినా నువ్వు మోడలింగ్ చేయటమేంటి? నేను చాలాసార్లు టీవీలో చూశాను. చాలా దారుణంగా ఉంటారంట కదా. నాన్న, టీవీలో చూపించవని నిజాలు కాదు. నువ్వు ఏమైనా చెప్పమ్మా చంద్రిక. ఈ జాబ్ చేయటం అయితే నాకు ఇష్టం లేదు. సరే, నేనైతే వెళ్తున్నాను, నాకు పనుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ చంద్రిక మాత్రం ఆ జాబ్ మానలేదు. అలా ఒక రోజున తను ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనకి మార్గ మధ్యలో ఒక ముసలమ్మ ఒక లెహంగా అమ్ముతూ కనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఆ బామ్మ రోడ్డు మీద బట్టలు అమ్ముకుంటుంది అని అనుకుంటూ ఉండగా ఆ ముసలమ్మ చంద్రికని చూసి పిలుస్తుంది. రా తల్లి, వచ్చి చూడు, ఒక్కటి మాత్రమే మిగిలింది అని పిలవగానే చంద్రిక అక్కడికి వెళ్ళింది. ఆ లెహంగాను పైనుండి కింద వరకు చూసింది. తనకి ఆ లెహంగా బాగా నచ్చుతుంది. బామ్మా, ఎంతకిస్తావు? 1000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళి తల్లి. సరే బామ్మ, ఇవ్వండి అని డబ్బులిచ్చి లెహంగాని తీసుకుంటుంది. తనకి తెలీదు అది ఒక మాయా లెహంగా అని. సాయంత్రం ఇంటికి వెళ్లి లెహంగాని చూస్తుంది చంద్రిక. అంతే, అది ఒక్కసారిగా మెరుస్తూ కనిపిస్తుంది. అసలు ఏంటిది ఇంతలా మెరుస్తుంది అని దాన్ని చూడసాగింది. ఒక్కసారిగా ఒక మృదువైన మాట అందులో నుంచి వినిపించటం మొదలుపెట్టింది. చంద్రిక, నన్ను ధరించు, నీకు కావలసిన మార్గం నేను చూపిస్తాను. చంద్రిక ఒక్క క్షణమాగి తన చెవులు నిజంగా వినిపించాయా లేదా అని అనుమానపడింది. కాని లెహంగాలో నుంచి వెలువడిన ఆ స్వరం మళ్లీ స్పష్టంగా వినిపించింది. చంద్రిక, నన్ను ధరించు, నీకు కావలసిన మార్గం నేను చూపిస్తాను. ఇది నిజమేనా? ఈ లెహంగా మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోతూ ఆ లెహంగాని ధరించాలా వద్దా అని ఆలోచించసాగింది. తను తన చెల్లి కోసం పడిన కష్టం, బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా కళ్ల ముందుకొచ్చాయి. చివరికి ధైర్యం చేసి లెహంగాను ధరించగా చంద్రికకి తనలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది. ఈ లెహంగా వేసుకోగానే నాలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది అని అనుకుంటుంది. ఈ డ్రెస్ తీసేసి ఇల్లు క్లీన్ చేయాలి అని అలా అనుకుందో లేదో ఒక్క క్షణంలో ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది. చంద్రికకి అప్పుడు అర్థమవుతుంది, ఈ లెహంగా వేసుకుని తాను ఏదైనా మనసులో అనుకుంటే చాలు అది జరిగిపోతుందని తెలుసుకుంటుంది. అలా ఒకరోజు ఆ లెహంగా వేసుకొని ఒక మోడలింగ్ ఈవెంట్కి వెళ్ళింది. తనకి ఫస్ట్ ప్రైజ్ రావాలి అని అనుకుంటుంది. తాను అనుకున్న విధంగానే ఆ పోటీలో తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ డబ్బుతోనే హరితని చదివిస్తూ ఉంటుంది చంద్రిక. అక్క, నీకో విషయం చెప్పాలి. చెప్పు చెల్లి. అక్క, నేను ఐఏఎస్ ఎగ్జామ్స్ రాశాను కదా, అందులో పాస్ అయినాక ఇంకా ఇంటర్వ్యూ మాత్రమే మిగిలింది. అవునా చెల్లి, చాలా మంచి వార్త చెప్పావు. ఈ విషయం నాన్నకి చెప్పాలి అని అక్కా చెల్లెలిద్దరూ ఊరికి వెళ్తారు. శేఖర్ అదే సమయంలో ఇంటి బయట కూర్చుని ఉంటాడు. అప్పుడు శేఖర్కి హరిత ఎగ్జామ్ పాస్ అయినట్టు చెప్తుంది. నాన్న, ఇక నేను కూడా మోడలింగ్ మానేస్తున్నాను, మళ్ళీ చదువుకుంటున్నానా? సంతోషం తల్లి, నీ త్యాగమే హరితని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వాళ్ళంతా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది ఒక చిన్న పల్లె. అక్కడ శాంతమ్మ అనే మహిళ చిన్న ఇంట్లో నివసించేది. ఆ ఇల్లు వర్షం పడితే తడిచేది. ఆమెకి 2 కూతుర్లు, చంద్రిక, హరిత. శాంతమ్మ భర్త కూతుర్లు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. అప్పటినుండి శాంతమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. అక్కా చెల్లెళ్ళు చాలా చక్కగా ఎలాంటి గొడవలు పడకుండా ఇంట్లో పనులు చేసేవారు. ఒకరోజు శాంతమ్మ,
చంద్రిక, నేను పనికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. చెప్పడం మర్చిపోయాను చంద్రిక, నాకు వంకాయ కూర తినాలనిపిస్తుంది. పనికి వెళ్ళొచ్చేలోపు చేసి పెట్టమ్మా. ఇంట్లో కూరగాయలేం లేవమ్మా. సరేలే, నేను వెళ్ళి కూరగాయలు తెచ్చి నీకోసం వండుతాను. అలాగే చంద్రిక, మరి నేను వెళ్తున్నాను అని శాంతమ్మ పనికి వెళ్ళిపోతుంది. చంద్రిక తన చెల్లెలు హరిత ఇంటి బయట పెరట్లో ఉంటే అక్కడికి వెళ్తుంది. హరిత ప్రకృతి ప్రేమికురాలు, ఎప్పుడూ పెరట్లోనే ఉంటుంది. ఏంటి చెల్లి, ఎప్పుడు పెరట్లోనే ఉంటావు? నీకు తెలుసు కదక్కా, నాకిలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమని. మన పెరట్లో చూడు ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు. ఇలా చాలక్క, ప్రకృతిని చూస్తూ బ్రతికేస్తాను అని అంటుంది హరిత. అందుకు బదులుగా చంద్రిక, ఏంటి ఈ ప్రకృతి పిచ్చి నీకు? ఎంత చెప్పినా నువ్వు మారవు కదా. అక్క, నీకు ఒకటి చెప్పనా? ఏంటో చెప్పు. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందంటావ్? హరిత చెప్పిన ఐడియా విని చంద్రికకి నవ్వొస్తుంది. నీకు ఖచ్చితంగా పిచ్చి పట్టింది చెల్లి, లేకపోతే చెట్టు మీద ఇల్లు ఎలా కడతావ్? ఇలాంటి ఐడియాలు పక్కన పెట్టు. అమ్మకి వంకాయ కూర తినాలనిపిస్తుందంట. మన కూరగాయల మార్కెట్కి వెళ్ళి వంకాయలు తీసుకురావాలి. పద వెళ్దాం. సరే అక్క, వెళ్దాం. చాలా రోజులైంది వంకాయ కర్రీ తిని. అలా అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ మార్కెట్ వైపు వెళ్తారు. అందులో కూరగాయలమ్మే యాదగిరి చంద్రికని పిలుస్తాడు. అమ్మగారు, ఇలా రండి, నా దగ్గర ఫ్రెష్ కూరగాయలున్నాయి, తోట నుండి ఇప్పుడే తెచ్చాను అని పిలవగానే చంద్రిక, హరిత యాదగిరి కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్తారు. ఏంటి యాదగిరన్నా, ఎలా ఉన్నావు? వంకాయలున్నాయా? బాగున్నాను తల్లి, ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు. ఎంతకిస్తావన్నా? మీరు రోజు వచ్చేవాళ్లే కదమ్మా, మీకు తక్కువ చేసి ఇస్తాను గాని తీసుకోండమ్మా అని అనగానే చంద్రిక, అన్నా 1 కిలో ఇవ్వండిలే చాలు. అలాగే తల్లి అని కిలో వంకాయలు ఇస్తాడు యాదగిరి. ఆ వంకాయలు తీసుకుని ఇంటికి వెళ్తారు అక్కా చెల్లెళ్ళు. అక్క, నువ్వు వెళ్ళి వంట చేసే, ఈలోపు నేను ప్రకృతిని ఎంజాయ్ చేస్తా. చంద్రిక తన మనసులో, ఏంటో దీని పిచ్చి, రాను రాను మరీ ఎక్కువైపోతుంది అని అనుకుంటుంది. ఇక చంద్రిక వెళ్ళి వంట చేస్తుంది. ఆలోపే పనికెళ్ళిన శాంతమ్మ తిరిగి ఇంటికొస్తుంది. అమ్మా చంద్రిక, చెప్పమ్మా, వంకాయ కూర చేసావా? చేశానమ్మా. సరే తల్లి, నువ్వెళ్ళి హరితని బిలు, అందరం కలిసి తిందాం. శాంతమ్మ అలా అనగానే చంద్రిక హరితని తీసుకొస్తుంది. అలా ముగ్గురూ కలిసి వంకాయ కూర తింటూ సరదాగా మాట్లాడుకుంటారు. శాంతమ్మకు తాను చిన్నప్పుడు తిన్న వంకాయ కూర గుర్తొస్తుంది. అమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటమ్మా అది? మనం చెట్టు మీద ఇల్లు కట్టుకుందామమ్మా. చెట్టు మీద ఇల్లా అని ఆశ్చర్యంగా అంటుంది శాంతమ్మ. అవునమ్మా, అప్పుడు మనం చెట్టు మీదే ఉండొచ్చు, ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఆనందంగా చెప్తుంది హరిత. ఆ మాటలు విన్న శాంతమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు నుండి హరితకి చెట్టు ఇల్లు పిచ్చి ఎక్కువైపోయింది. అలా ఒకరోజు పెద్ద గాలి వర్షం. ఆ వర్షానికి చంద్రిక వాళ్ళ ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తాయి. అయ్యో, మొత్తం నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? చంద్రిక, మనకున్న ఒక కాస్త ఇల్లు మాత్రమే. అవునమ్మా, మన పెరట్లో ఉన్న మొత్తం నీళ్లు వచ్చేసాయి. మొక్కలు కూడా వంగిపోయాయమ్మా. ఈ ఒక్క మర్రి చెట్టు తప్ప అన్నీ వంగిపోయాయి అని అంటుంది చంద్రిక. అలా ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు. కొద్దిసేపటికి హరిత తన ఐడియా గురించి చెప్తుంది. అమ్మా, మన ఇంటి నిండా నీళ్లున్నాయి, మన పెరట్లోని మొక్కలు కూడా పాడైపోయాయి. ఇప్పుడు మనకి మిగిలిన ఒకే ఒక్క ఆస్తి ఈ మర్రి చెట్టు, అంతే కదమ్మా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు హరిత? అమ్మా, చెట్టు మీద ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. వర్షం పడినా నీళ్లు రావు కదా. ఇప్పుడు మనకున్న మార్గం ఇదొక్కటే కదా. సర్లే హరిత, నువ్వు చెప్పినట్లే చేద్దాంలే అని శాంతం అనగానే హరిత సంతోషపడుతుంది. తన కోరిక నెరవేరుతుంది అనుకుంటుంది. సరే అమ్మా, మీరు మన చెట్టిల్లు కోసం కట్టెలు తీసుకుని రండి. అలాగే తల్లి అని చంద్రిక, శాంతమ్మ కట్టెల కోసం వెళ్తారు. హరిత తన చెట్టు ఇల్లు కోసం ప్లాన్లు వేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి చంద్రిక, శాంతమ్మ కట్టెలు తీసుకొస్తారు. ఇవిగో హరిత, ఇవి సరిపోతాయా? ఇంకేమని తీసుకురావాలా? సరిపోతేలమ్మా, ఇంకా మనం మొదలు పెడదామా ఇల్లు కట్టుకోవడం? అలాగే హరిత. అమ్మ, నేను చెట్టు పైకి వెళ్తాను, అక్క నువ్వు కిందుండి నాకు కట్టెల పైకి అందించండి. సరే చెల్లి. హరిత చెట్టుపైకి ఎక్కుతుంది. కట్టెల్ని చంద్రిక ఒక్కొక్కటిగా అందిస్తూ ఉంటుంది. శాంతమ్మ కూడా సహాయం చేస్తూ హరితను జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటుంది. అలా మొదలైన చెట్టు ఇల్లు ప్రయాణం చిన్నగా మొదలవుతుంది. అక్క, ఇక ఇవాళ్టికి చాలు, రోజు రోజు కొంచెం కొంచెం కట్టుకుందాం. సరే చెల్లి, కొంచెంసేపు రెస్ట్ తీసుకో.
చెట్టు మీద ఇల్లు కడుతున్న విషయాన్ని గ్రామస్తులు గమనిస్తారు. దాంతో ఊర్లో ఒక పెద్ద చర్చే మొదలవుతుంది. శాంతమ్మ వాళ్ళు చెట్టు మీద ఇల్లు కడుతున్నారంట. అయినా ఇదెలా సాధ్యం? శాంతమ్మ గారు అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. చిన్నతనంలోనే బాధలు చూశారు, కానీ వాళ్ళు మంచి పట్టుదలున్నోళ్లే. నిజమే, హరితకేమో ప్రకృతి అంటే ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమే వాళ్ళకు ఊపిరిపోతుంది. కొన్ని రోజుల కృషితో చెట్టు మీద ఒక చిన్న ఇల్లు తయారవుతుంది. అది పూర్తిగా కట్టెలతో తాటాకులతో కప్పి వానను అడ్డుకునేలా తయారు చేయబడింది. అమ్మా చూడు, మన చెట్టిల్లు రెడీ అయిపోయింది. ఎంత బాగుందమ్మా, మంచి ఆలోచన హరిత. నువ్వు రోజు ఎంత చెప్పినా మేమే అనలే, కానీ ఇప్పుడు నీ ఆలోచన మనకి నివాసమయ్యింది. అవును చెల్లి, నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థమైంది నువ్వు అప్పుడు ఎందుకు చెట్టిల్లు కట్టుకుందామన్నావో. చెల్లి, నీకలా నిజమైంది. ఇప్పుడు ఈ వానలకి భయపడక్కర్లేదు. అవునక్క, ఇదంతా మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్లే అయింది. అలా చెట్టు ఇంటి మీద ఇల్లు కట్టడం చూసిన గ్రామస్తులకి ఆశ్చర్యం కలిగింది. కాని ఆ ఇంటి పట్ల, కష్టపడి చెట్టు ఇల్లు కట్టిన హరితా చంద్రిక పట్ల గౌరవం కూడా కలిగింది. చిన్నారులు ఆ ఇంటిని చూసేందుకు అక్కడికి వస్తూ ఉంటారు. అందులో ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మ సురేఖతో, అమ్మా, హరిత అక్క వాళ్ళ చెట్టిల్లు ఎంత బాగుందో, మనకు కూడా అలాంటి ఇల్లు కావాలి అని చరణ్ అంటాడు. అమ్మా, మన ఇంటి చుట్టూ చిన్న తోట ఏర్పాటు చేద్దాం, మళ్ళీ మొక్కలు పెరుగుతాయి. అవునమ్మా, ఇది నిజంగా మనకు ఒక కొత్త జీవితమే. మన చెట్టిల్లు మనకి ఆశల ఇల్లయింది. చెట్టు ఇల్లు కేవలం నివాసంగా మాత్రమే కాకుండా ప్రకృతిని ప్రేమించే పిల్లలకు ఒక విద్యాస్థానమయ్యింది. హరిత తన ఇంటి పైభాగంలో చిన్న పాఠశాల తరహాలో నేచర్ క్లాస్ ప్రారంభించింది. పిల్లలు, చెట్టు మన ప్రాణవాయువు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలి. అక్క, మేం కూడా మొక్కలు నాటుతాము అని పిల్లలందరూ అంటారు. గ్రామంలోని ఉపాధ్యాయులు, పెద్దలు కూడా హరిత ఆశయానికి సపోర్ట్ చేశారు. చంద్రిక గ్రీన్ కిచెన్ అనే ఆలోచనతో తోటలో పండిన కూరగాయలతో ఆరోగ్యకరమైన వంటలు చేయటం మొదలుపెట్టింది. ఇక శాంతమ్మ కూతుళ్ళిద్దరూ ఇలా ప్రయోజకులు కావటంతో తన మనసులో ఇలా అనుకుంటుంది, నా పిల్లలు ఎదుగుతున్నారు, కష్టాల మధ్యలో కూడా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది శాంతమ్మ. కొన్ని నెలలు గడుస్తాయి. ఆ తర్వాత చెట్టు ఇల్లు, హరిత ప్రారంభించిన ప్రకృతి విద్యాస్థానం గ్రామానికి గర్వకారణంగా మారింది. జిల్లా అధికారులు ఆ ఇంటిని సందర్శించి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా ఒక మంచి ఉదాహరణ. ప్రకృతితో సహజీవనం అంటే ఇదే. ఈ ప్రాజెక్టు పాఠశాలల్లో చేర్పించాలి అని అనగానే అందుకు బదులుగా హరిత ఇలా అంటుంది, ఇది నా తల్లి, మా అక్క సహకారంతోనే సాధ్యమైంది. ప్రతి పేదింటి పిల్ల కూడా కలలు కనాలి. ప్రకృతి మనకి ఇల్లు మాత్రమే కాదు, మన హృదయమూ కావాలి. అలా అనగానే అక్కడున్న కొంతమంది చప్పట్లు కొట్టారు. అందరూ హరితని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు చంద్రిక తన చెల్లెలు హరితతో ఇలా అంటుంది, మనకిప్పుడు వానంటే భయం లేదు, ఎందుకంటే మనకి చెట్టిల్లుంది కదా అని సంతోషంగా అంటుంది. అప్పుడు హరిత కూడా ఎంతగానో ఆనందిస్తుంది. శాంతమ్మ కుటుంబం వేసిన ఒక చిన్న అడుగు ఊరికి మార్గదర్శకంగా మారింది. ఒక చెట్టు మీద కట్టిన ఇల్లు ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక సమాజానికి ఆశగా నిలిచింది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.